రాష్ట్రంలో సంచలనం కలిగించిన తెనాలిలోని న్యూడ్ వీడియో కాల్స్ కేసులో సస్పెన్స్ కు పోలీసులు తెరదించారు. ఈ కేసులో ఇద్దరు మహిళల్ని ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి డీఎస్పీ బి జనార్దనరావు వెల్లడించిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక పాండురంగపేటలో ఓ నివాస గృహంలో ఆన్లైన్ ద్వారా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న సమాచారంపై 3 టౌన్ ఎస్ఐ ఈ నెల 16న ఉన్నతాధికారుల అనుమతితో మధ్యవర్తుల సమక్షంలో సోదాలు చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా ప్రవర్తించి పరారయ్యేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్లో నగ్నంగా కనిపిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు అంగీకరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ కార్యకలాపాలు చేస్తున్నట్లు నిందితులు అనురాధ, షెహనాజులు అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. ముద్దాయిల నుండి ల్యాప్టాప్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మొదటి ముద్దాయి అనురాధ కుమారుడు హేమంత్ సాయి కూడా ఉన్నట్టుగా తెలిసి అతన్ని కూడా ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్ వేదికలను దుర్వినియోగం చేయడం చట్టరీత్యా నేరంగా చెబుతూ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండి ఏదైనా సమాచారం ఉన్నట్లయితే సమీప పోలీస్ స్టేషన్కు తెలియపరచాలని డీఎస్పీ సూచించారు. విలేకరుల సమావేశంలో 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు, ఎస్ఐ సిబ్బంది ఉన్నారు. ఈ అనురాధ అనే అమ్మాయికి ఒక బాబు ఉంటాడు. భర్త వదిలేశాడు, 45 సంవత్సరాలు. పిల్లాడిని ఇంజనీరింగ్ చదివించుకుంటా పిల్లాడు మధ్యలో లవ్ మ్యారేజ్ చేసుకుని చదువు మానేశాడు. అప్పుల పాలైంది. అప్పడాల కంపెనీలో పనిచేసేది. ఈ అమ్మాయికి స్నేహితురాలు విజయవాడలో ఉంది. అక్కడైతే కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చే పని దొరుకుద్దని విజయవాడ ఈడుపుగాలి వెళ్తుంది. వెళ్ళి అక్కడ పని కోసం ఎత్తుకుతున్న క్రమంలో ఇంటి పక్కన ఉన్నవాళ్ళు ఈ ఆన్లైన్ యాప్లో మనం ఎన్రోల్ అయ్యి ఇట్లా మాట్లాడడం, అవతల వాళ్ళతో మాట్లాడితే లేదంటే చిట్ చాట్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారు. దాని మీద ఈ అబ్బాయి సహాయంతో అమ్మాయి ఆ యాప్లో ఎన్రోల్ అయింది. ఆ యాప్లో ఎన్రోల్ అయిన క్రమంలో ఆ ఆధార్ కార్డు ఆమె ఫేక్ రికగ్నిషన్తోనే ఎన్రోల్ అవుతారు. వేరే వాళ్ళు ఎవరైనా కూడా కనబడితే బ్లాక్ అయిపోయే విధంగా యాప్ డిజైన్ చేయబడింది. అది ఆన్లైన్ యాప్, ఇది ఇంటర్నేషనల్. 2 నెలల తర్వాత కోడలో ఈ వ్యవహారంతో గొడవపడి నేను ఇక్కడ ఉండను అని ఆవిడ గొడవపడి ఇక్కడ తెనాలి పుట్టింటికి వచ్చేస్తుంది. ఆ కుర్రోడు కూడా వచ్చేసి ఇక్కడ వాళ్ళ మామతో పాటు ఆటో తోలుకుంటూ స్విగ్గీ, జొమాటో నడుపుకుంటూ 2 నెలలు బట్టి ఉంటున్నాడు. అత్తగారు అయిన ఈ అనురాధ ఒక్కతే అక్కడ ఉండలేక మళ్ళా తెనాలి వచ్చి ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకుంది. ఆవిడ ఒక్కతే ఉంటుంది. ఈ క్రమంలో ఆవిడ స్నేహితురాలు షెహనాజ్ అని ఆవిడ పరిచయం అయింది. ఆవిడ కూడా బాధలు చెప్పుకుంది. నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి, నేను తీర్చలేకపోతున్నాను అంటే స్నేహితురాలు కదని ఆవిడ కూడా ఈ యాప్ గురించి చెప్పింది. వీళ్ళిద్దరూ ఈ యాప్తో రోజుకి ఆ యాప్లో 1 గంట 2 గంటలు కాల్స్కి అటెండ్ అవుతూ రోజుకి సుమారుగా ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అయితే కొడుకు ఏం చేశాడంటే కోడలతో మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోతే మా అమ్మ బాగా చూసుకుంటుంది కదా అని గొడవ చేయడం మొదలెట్టాడు. వీడు ఆటో తోలటం, జొమాటో, స్విగ్గీ చేయడం ఓపిక లేక ఆ క్రమంలో ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. మా అత్తగారు ఇలా ఫ్రాడ్ చేస్తుంది, నాకు కౌన్సిలింగ్ కావాలని కంప్లైంట్ చేస్తే 3 టౌన్ సిఐ గారు వాళ్ళ ఎస్ఐలు వెళ్ళి దీన్ని రైడ్ చేశారు. రైడ్ చేసిన క్రమంలో ఈ యాప్ అనేది వాళ్ళ ఫోన్లో కూర్చోబెట్టి వెరిఫై చేసినప్పుడు ఆ ఫోన్లో యాప్ని చూసాం. వాళ్ళే ఎన్రోల్ అయి ఉన్నారు. మనకి తెనాల్లో ప్రచారం అవుతున్నట్టుగా కానీ ఇతర విధంగా కానీ 100 మంది ఏమీ లేరు. అది ఆన్లైన్ యాప్. తెనాల్లో కానీ ఇక్కడ కానీ డిజైన్ చేయబడింది కాదు, ఇది ఫారెన్ యాప్. ఆ యాప్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ యాంగిల్లో చూసేవాళ్ళు ఎన్రోల్ అవుతారు. డబ్బులు పేమెంట్ చేసి ఎన్రోల్ అయిన వాళ్ళు ఉంటారు, డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. అంతేగాని దీనికి మనకు ప్రచారం జరుగుతున్నట్టుగా తెనాలి కానీ ఈ చుట్టుపక్కల కానీ ఈ యాప్ ఎవరు సొంతంగా డిజైన్ చేసింది కానీ కాదు, ఇది ఆన్లైన్ యాప్. మా జిల్లా ఐటీ కోర్ దగ్గర కూడా ఆ యాప్ని, ఫోన్ని వాళ్ళని కూడా తీసుకుని వెళ్తున్నాం. ఇందులో ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయేమో ఫైనలైజ్ చేస్తాం. లేదు ఈ యాప్ మీద మనం ఎవరు కంప్లైంట్ చేయాలనేది ఆన్లైన్ ఇంటర్నేషనల్ ఎవరికైనా కంప్లైంట్ చేయాలంటే చేస్తాం. కాబట్టి ప్రజలందరూ దీంట్లో ప్రచారం జరుగుతున్నట్టుగా ఎవరు ఇది భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. ఇది ఓన్లీ ఆన్లైన్ యాప్. పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చాం. ఆ సెల్ ఫోన్లు ఏ విధంగా వాడుతున్నారు అనేది, అది మత్తు పదార్థాలకు వాడుతున్నారా, ఆన్లైన్ యాప్లు చూడడానికి వాడుతున్నారా, రీల్స్ చూడడానికి వాడుతున్నారా అనేది మీరు ఎవరు కావాలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. నా పేరు హేమంత్ సార్. స్విగ్గీ అను ఆటో తోలుకోవడం ర్యాపిడో చేసి విజయలక్ష్మి అను తులసి రెడ్డి అని వాళ్ళు నేర్పించారు. మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ గట్టిగా ఉంటే విజయలక్ష్మి అని వాళ్ళ అబ్బాయి తులసి అని విజయవాడ రండి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పించి
ఇది చూపించారు. తర్వాత ఇక గొడవలు అయ్యి ఇంట్లో మేము వచ్చేసాం తెనాలి సపరేట్గా. తర్వాత మా మదర్ కూడా వచ్చేసారు తెనాలి. ఇప్పుడు మా మదర్ వేరుగా మేము వేరుగా ఉంటున్నాం. మా మదర్ చేసుకుంటున్నారు 3 months. తులసి అనే అన్నయ్య చెప్పాడు మొత్తం. మాకు అసలు ఏ అమ్మాయిలు తెలియదు, ఎవరు ఏం తెలియదు. ఓన్లీ మా మదర్ ఒక్కలే చేసుకుంటారు. ఆ యాప్లో ఓన్లీ ఫేస్ ఎవరైతే ఐడి ఇచ్చినారో వాళ్ళ వరకే కనపడాలి. వాళ్ళు అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళే మొత్తం చూపించి దగ్గరుండే చేయించారు. చెప్పాను నాకు అప్పులు ఉన్నాయి, మరి నేను చచ్చిపోమంటావా అది ఇది అని చెప్పి ఇక నీ సావు అని నేను ఆమె సపరేట్ అయిపోయాను. విజయవాడలో ఒక 2-3 months, ఇక్కడ 3 months. లేదు, నేను నిజంగా ఒప్పుకుంటున్నాను. అంటే అప్పుడు ఏదో అకౌంట్ నెంబర్ చెప్పమంటే చెప్తే దానిలో పడిపోతూ ఉంటాయి వీక్లీ వన్స్ 4,000 to 5,000.